ఇప్పుడు అమరావతిని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో చాలా ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ జరిగిన దగ్గర మనం అనుకున్న ఫ్యాక్టరీలు కావచ్చు, లేదంటే ఐటీ కంపెనీలు కావచ్చు, రాకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి సార్. మరి అక్కడంతా రైతులు నమ్మలేదా గవర్నమెంట్ ని? ఇక్కడ నమ్మట్లేదనే కదా సార్. 2018లో కొంతమంది మా ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది, మేము ఇవ్వలేమని కొందరు, లేదా అక్కడున్న ఆ రోజున్న వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే రాజకీయ కారణాలు కావచ్చు. సార్ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు నేను మాట్లాడాను రైతులతో అన్నారు, మీరు 3,500 ఎకరాలు ఉన్న రైతు అందరితో మాట్లాడారా? ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో అందరితోనూ మీరు కేసు బై కేసు మాట్లాడగలిగారా? సార్ నేను అనేది 1, 2, 3, 4 మాట్లాడతాం సార్. వాళ్ళ జెన్యున్ కేసులో ఉండొచ్చు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఉండవల్లి దగ్గర ఒక రైతు మొన్న జగన్మోహన్ గారి దగ్గర కూర్చొని ఒక మాట చెప్పాడు, మాకెక్కడో ఒక ఎస్సీ కాలనీ పక్కన మాకు ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన మాకు ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, అక్కడ సరిగా ధర బలకట్లేదు, అక్కడ కట్టుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది, మాకు మెయిన్ రోడ్ కావాలని అడుగుతున్నారు. సార్ ఇవన్నీ కూడా సార్ ఇదంతా కూడా నెగోషియేషన్ జరగాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తోంది, అయ్యా మీరు ల్యాండ్ అక్విజిషన్ లో ఏదైతే మేము నోటీస్ ఇచ్చామో అవి రివర్స్ తీసుకుంటామో, వాపస్ తీసుకొని మళ్ళా ల్యాండ్ పూలింగ్ కి మేము అవకాశం ఇస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు అక్కడెక్కడో ఇచ్చిన ల్యాండ్ ప్లాట్స్ కాకుండా కొత్త ప్లేస్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం సార్. నేను అనేది గవర్నమెంట్ అనేది ప్రతినిత్యము రైతులతో మాట్లాడుతూనే ఉంది సార్. ఎక్కడ ఇప్పుడు కృష్ణాజీ గారు చెప్పినట్టు ఎక్కడో ఒక యుగోయిజాన్ని పోయో లేకపోతే అహంకారం సార్ ఉండొచ్చు. అక్కడెక్కడ కొంతమంది అధికారులు ఒకరో ఇద్దరు కొంత కరెక్టెడో లేదో సమస్యల్లో ఉండొచ్చు, నీ కాదన్ను. కానీ మెజారిటీ ఆఫ్ ద అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆ రకమైన యుగోయిజానికి పోయే పరిస్థితి లేదు. నిజంగా యుగోయిజానికే పోయింటే సార్ 2018లో నోటీస్ ఇచ్చినప్పుడే మాకు ఒక 1 year టైం ఉంది. ఆ 1 year టైంలోనే ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ మొత్తం 3,500 ఎకరాలు అయిపోయేది సార్. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో రైతులు ఒప్పుకోకపోతే ఏమవుతుంది సార్? కోర్టు డబ్బులు కట్టి ఆ భూమిని బలవంతంగా సేకరణ చేస్తుంది గవర్నమెంట్. ఆ పరిస్థితి గవర్నమెంట్ కు ఆ హక్కు ఉన్నప్పుడు ఎందుకు ముందుకు పోలేదు? అంటే రైతులను ఒప్పించాలా, నెగోషియేట్ చేద్దాము, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని బెటర్ ప్లేస్ లో ప్లాట్స్ ఇవ్వడం కావచ్చు, లేదంటే కాంపెన్సేషన్, క్యాష్ కాంపెన్సేషన్. సార్ ఇప్పుడు యాక్ట్ 2013 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్పారు సార్? రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్. అంటే అక్కడ తగినంత ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉందో దానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా ఎంత డబ్బులు ఇవ్వాలి, అది ఎకరా కావచ్చు లేదంటే సెంట్ కావచ్చు, ఎంత ఇవ్వాలనేది ఖచ్చితంగా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది చాలా సైంటిఫికల్ గానే ఉంటుంది, కానీ సైంటిఫిక్ గానే చేస్తారు. కానీ ఎవరికి బుద్ధి పట్టేట్టు, లేకపోతే ఒక డిప్యూటీ కలెక్టర్కో లేకపోతే అక్కడ ఉన్న చిన్న అధికారులకో బుద్ధి పట్టే చేయరు కదా సార్. అక్కడ ఏదైతే ఆ ల్యాండ్ ఆ ప్రాంతంలో ఏదైతే వాల్యూ ఉందో, గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో, అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏం చెప్తున్నాయో అవన్నీ చూసే కదా సార్ చేస్తారు. నేను అంటున్నా సార్, ఈ రోజు ల్యాండ్ పూలింగ్ కూడా మళ్ళీ ఎందుకు మారుతున్నారు? మేము ఇగోయిజానికి పోవట్లేదు, అహంకార పూరితంగా గవర్నమెంట్ వ్యవహరించట్లేదు కాబట్టి మళ్ళా ల్యాండ్ పూలింగ్ కూడా రెడీ లేవు అని ఈ రోజు గవర్నమెంట్ చెప్తోంది. మరి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్న గవర్నమెంట్ ఈ రోజు సార్ ఒకటైతే వాస్తవం, మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతి ఏమన్నా ఇబ్బంది పడుతుందా, ఇది కట్టలేమా అనే, లేదు అమరావతి ముందు రాకపోవచ్చు అనే మీమాంస కూడా ఉండొచ్చు రైతుల్లో. కానీ ఈ రోజు చట్ట పద్ధతి అయితే ఖచ్చితంగా వచ్చింది కదా సార్. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు, చట్ట పద్ధతి వచ్చింది. ఈ రోజు 57,000 కోట్లతో వర్కులు పెంచారు. ఈ రోజు మనకు తగినంత డబ్బు ఉంది. 2028 జూన్ నాటికి ఖచ్చితంగా అయిపోయడానికి మనం ఫండ్స్ కూడా సార్ రకరకాల బ్యాంకుల నుంచి, రకరకాల వరల్డ్ బ్యాంక్ కావచ్చు, రకరకాల ఏడీబీ కావచ్చు, బ్యాంకుల నుంచి కూడా మనం అప్పు తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇక ప్రాబ్లం ఎక్కడుంది సార్? ఇప్పుడు ఈ రోజు రైతులు ఇంకా అమరావతి పూర్తి కాదేమో అనే డౌట్ ఉండడానికి కారణం ఏంటో చెప్పాలా? నాకు తెలిసినంత వరకు సార్ ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క కారణం కూడా నాకైతే కనపట్లే. 2029 మళ్ళా ఎలక్షన్ పోయే నాటికి దీనికి సంబంధించిన రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అండర్లైన్ కరెంట్ పవర్ కేబుల్స్ కావచ్చు, లేదంటే సార్ ఈ రోజు ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో మనం రైతులకి ఇవ్వాల్సిన లేఅవుట్స్ ఉన్నాయో అది కూడా సార్ నాకు తెలిసి 1 year లోపల క్లియర్ కట్ గా మొత్తం డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పూర్తయ్యే పరిస్థితి ఆల్రెడీ కొంత పూర్తయింది. ఇక మిగతా వర్క్స్ పరిస్థితుల్లో పూర్తయ్యే పరిస్థితి, ఇక డౌట్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? రైట్, మీరు అంటున్నారు కదా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 కనుక ప్రయోగిస్తే మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయరు నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ. కాకపోతే అంతకు ముందున్న చట్టానితో పోల్చుకుంటే చాలా బెటర్. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నష్టపోకూడదని చెప్పేసి, ఎందుకంటే మార్కెట్ వాల్యూని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు అఫీషియల్గా. గవర్నమెంట్ వాల్యూకి 3 రెట్లు ఇస్తారు. ఆ లెక్కను చూసుకున్నా కానీ మన ఇంతకుముందు జరిపినప్పుడు లాస్ట్ వీక్ డిబేట్లో అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పింది మన డిబేట్కి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి బాగా
డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలలో కూడా గవర్నమెంట్ వాల్యూ ఎకరా 50 లక్షలు 60 లక్షలు మాత్రమే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు ఉందట ఎకరా. అయితే మరి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కనుక ప్రయోగిస్తే 3x50 3x60 అటు ఇటు చేసి 1.5 కోటి లేదంటే 2 కోట్లు వస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 2024 ముందు అదే దాదాపుగా 1.5-2 ఉండేదట. ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు ఉంది. 8 కోట్లు ఖచ్చితంగా ఉందంటున్నారు ఉండవల్లి ఏరియాల్లో. అయితే కంపారిటివ్గా లోపలే ఇంకా 6-8 దాకా. కాబట్టి ఖచ్చితంగా రైతులు నష్టపోతారు. ఏది సార్ అమరావతి స్టార్ట్ అయ్యేటప్పుడు 50 లక్షలు ఉన్న ల్యాండ్ వాల్యూ ఈ రోజు 8 కోట్లకు చేయడానికి కారణం ఏంటి సార్? అమరావతి డెవలప్మెంట్ జరుగుతున్నది కాబట్టే కదా అయింది. కానీ సార్ మనం అమరావతి స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉందో వాల్యూ, ఆ వాల్యూనే చూడాలి వాస్తవంగా. ఎందుకంటే సార్ ఈ రోజు రోడ్లు వేశారు, రకరకాల బిల్డింగ్స్ కడతారు కాబట్టి ఈ రోజు ల్యాండ్ వాల్యూ పెరిగి ఉంటుంది. మీరు పెరిగిన ల్యాండ్ వాల్యూ తీసుకొని మాకు ఎంత డబ్బులు అంటే న్యాయమా? అవునా? తప్పదు మరి తప్పదు తీసుకుంటే అప్పుడే ఏదో రకంగా తీసుకోవాల్సింది. ఇప్పుడు అది డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు డిమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. సార్ ఇప్పుడు 8 కోట్లైనా మీరు చెప్పినట్టు 1.5 crore వస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. ఆల్రెడీ 8 కోట్లు అమ్ముకుంటే 8 కోట్లు వస్తుంటే 1.5 కోటి ఇస్తానంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాడు? అందుగురించే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి ఎలాగూ అది అన్యాయం అవుతుంది కాబట్టి అధికారులు కూడా ఇంకా దాన్ని పట్టుదలకు పోకుండా ఇప్పటికీ పూలింగ్కి అవకాశం కల్పిస్తున్నారు. మరి సరే, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను సెకండ్ టాపిక్ పోవటం లేదు, ఇది ఎక్స్టెండ్ అయింది కాబట్టి దీంట్లోనే కంక్లూడ్ చేసేద్దాము. మొయినుద్దీన్ గారు.